మాజీ టీటీడీ చైర్మన్ అయినటువంటి బోమన కరుణాకర్ రెడ్డి నిన్నటి రోజున మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మహిళలకి రక్షణ లేదు అని చెప్పేసి, మరోపక్క జనసేన ఎమ్మెల్యే ఆర్వ శ్రీధర్ గురించి ఈ యొక్క జరిగినటువంటి ఉదంతం గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి మొత్తానికి అసలు బోమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల గురించి కావచ్చు, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి ముల్లంగి వెంకటరమణ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. నమస్తే. సార్ మొత్తానికి మీది కూడా తిరుపతి ప్రాంతం, అంటే ఆ ప్రాంతం అక్కడే చదువుకున్నా మొత్తం అక్కడే మీది కూడా. బోమన కరుణాకర్ రెడ్డి కూడా మీ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తే. నిన్న రోజు నేను మీడియాతో మాట్లాడుతూ అసలు మహిళలకి రక్షణ లేదు, కూటమి ప్రభుత్వంలో మహిళల మీద దాడులు అఘాయిత్యాలు ఎక్కువ అవుతున్నాయి, ఎమ్మెల్యేని ఉదాహరణగా చేస్తూ అసలు మాట్లాడుతున్నాడు జనసేన ఎమ్మెల్యే అని ఆర్వ శ్రీధర్ ఉదంతం గురించి. మొత్తానికి బోమన కరుణాకర్ రెడ్డి గురించి మీరు ఏమంటారు, ఆ వ్యాఖ్యల గురించి కావచ్చు? ఏమంటే మహిళలకు రక్షణ లేదన్నావా? కరుణాకర్ రెడ్డి మహిళలకు రక్షణ లేదన్నాడు. శర్మిలాకు ఉందా రక్షణ? ఉందా అంటున్నా. వైఎస్ విజయమ్మకు ఉందా? వైఎస్ సునీతకు ఉందా? రక్షణ ఆడంది. వీళ్ళ ముగ్గురికి రక్షణ ఉంది అంటున్నా. శర్మిలాకి ఏ రక్షణ ఉంది? శర్మిల వాళ్ళ అమ్మకి ఏ రక్షణ ఉంది? సునీతకి ఏ రక్షణ ఉంది? అసలు మీరు మాట్లాడేదానికి బుద్ధి ఉందా కరుణాకర్ రెడ్డి నీకు? మహిళలకు రక్షణ అనేది ఉందా చెప్పు. వీళ్ళకు ఉందా? ముగ్గురు ఎవరు? మీ కుటుంబానికి నీకు వియంకులు వాళ్ళు, ఆ ఫ్యామిలీ వాళ్ళకి రక్షణ ఏ విధంగా ఉంది? కోసుకుంటూ పోతే రక్షణ ఉందా? అరే రక్షణ గురించి మహిళల గురించి మీ మొగానికి మీరా మాట్లాడేది? నీతి వాక్యాలు చెప్తావేమో కరుణాకర్ రెడ్డి నువ్వు. నీకునింది బాజా స్కూటరు, ఇది జిరాక్స్ సెంటరు, ఈ రెండు నీకున్నాయి. ఏం లేదు నీకు. జెరాక్స్ సెంటర్లో నేను ఎక్కడున్నాం, దాంట్లో మా బామార్ది స్వయాన మా భార్యకు అన్న జెరాక్స్ మిషన్లో పనిచేస్తూ ఉన్నాడు. ఆయనకున్నటువంటి మాకు తెలిసినంత వరకు ఆయన పెట్టుకునే జెరాక్స్ మిషన్లో నా భార్య కన్నా నెలకు 700 రూపాయలతో పనిచేస్తూ ఉంటాడు ఆయన. ఇప్పుడు అది ఒక కిటుకుంది అబ్బా ఆయన దగ్గర. అంటే బోమన కరుణాకర్ రెడ్డి ప్రస్తావన అండి ఇదంతా మీరు చెప్పేది? అవునండి, బోమన కరుణాకర్ రెడ్డి గురించే ఇప్పుడు చెప్పింది. మహిళలకు రక్షణ లేదంటే ఏ మహిళలకు రక్షణ లేదు అంటున్నా. ఆ మహిళలకు రక్షణ కల్పించావా అంటున్నా నేను. మళ్ళీ ఇతరుల గురించి మాట్లాడుతూ ఇప్పుడు అతనికి ఒక కిటుకు చదువు ఉంది ఆయన దగ్గర, మంత్రదండం. బాజా శాతక నుంచి 100 కోట్లకు అధిపతి అయినాడు ఆయన. ఆ కిటుకు కావాలండి ఈ తిరుపతి ప్రజలకు. నీ కొడుకు నువ్వు ఎమ్మెల్యే అయితే నీ కొడుకును మున్సిపల్ కార్పొరేషన్కు డిప్యూటీ మేయర్కి ఇచ్చావు. అక్కడ వెనుకబడిన కులాల మహిళకు చైర్మన్గా మేయర్గా ఇచ్చావు. ఒక్కరోజున పరిపాలన జరిగిందండి? జరగలేదే. మేయర్కే మేయరు. అక్క తిరుపతిలో దాదాపు 2000 అంగళ్ళు చికెన్ అంగిళ్ళు ఉంటాయి. వాటి పేగులు బొచ్చు ఇవన్నీ కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఏదో అమ్ముకొని ఇదేది చేసుకుంటా ఉన్నారు. ఇవన్నీ వచ్చిందే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రొయ్యలు వేసుకుంటా అంటేనే వాళ్ళకి సరఫరా చేస్తావు. అదొక ఆదాయం. నీ వెనకంటే చెంచాగాలు ఉన్నారు, నీ కొడుకు వెనకంటే వాళ్ళకి దందాలు, కోట్ల ఆస్తులు బినామీ పేర్లతో పెడతావు, అవి అమ్ముకుంటావు, డబ్బు తీసుకుంటావు. నీ కొడుకు అభినవ్ రెడ్డి నాకు తెలుసు. నేను అక్కడే ఉండేది, తిరుపతిలో ఉన్నా, చదువుకున్నా ఆర్ట్స్ కాలేజీలో. పూర్తిగా తెలుసు గురించి. ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్నా. అక్కడ పాలు పోసా తిరుపతిలో, పిన్ టు పిన్. నేను చంద్రబాబు నాయుడు గారు పక్క ఊరు, నా అవగారు ఊరు. అక్కడి నుంచి డైలీ ట్రైన్కి వచ్చి చదువుకున్నాను. అక్కడ పాలు పోసినాను. డిగ్రీ చదివిన తర్వాత ఉపాధి లేక మేమంతా పాలు పోసి అమ్మేసి మేము అట్టట్టా బిడ్డలు చదివించుకొని వచ్చినాము. మీరు మైండ్తో రాజశేఖర్ రెడ్డి అడ్డ పెట్టుకొని నువ్వు దందాలు చేసావు. ఈరోజు 1000 కోట్లు 100 కోట్లకు వచ్చేసావు. ఆ కిటికి చెప్పిపోయాయి ప్రజలకు. మాట్లాడితే మహిళలు అంటావు, పేదలు అంటావు. ఏ పేదవాడు మీ దగ్గర కోటీసుడైనాడు చెప్పండి? ఏ పేదవానికి మీరు ఇచ్చారు? ఒక దళితునికి ఎమ్మెల్యే పోస్ట్ ఇస్తారు, ఒక దళితునికి ఎంపీ ఇస్తారు. వాళ్ళిద్దరిని పక్కన కూర్చొని పెట్టుకోరు. ఏ కరుణాకర్ రెడ్డి కూర్చొని పెట్టుకోడు, ఎవరు మంత్రి కూర్చొని పెట్టుకోరు. ఒక డిప్యూటీ మంత్రి పదవి ఇచ్చారు నారాయణ స్వామికి, అతన్ని కూడా పక్కన కూర్చొని పెట్టుకోరు. ఏదన్నా తిట్టించాలంటే పేద మహిళలను, దళిత మహిళలను తోడుకొని వస్తారు, వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ ఇప్పిస్తారు. సంపాదించుకోవాలంటే వీళ్ళు దూరం పెట్టేస్తారు. కనీసం వాళ్ళకి పవర్ ఎవరు? పదవి ఇస్తారు, పవర్ ఎవరు? కుర్చీ చూపిస్తారు, పక్కన కూర్చొని పెడతారు. మీ మొగాళ్ళకి మీరు మహిళల గురించి మాట్లాడేది, మీరు అభివృద్ధి గురించి మాట్లాడేది. సాక్షాత్తు
అతను చేసిన అరాచకాలు, అతని పీరియడ్లో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవుని దర్శనానికి వచ్చిన వాళ్ళకి అందరికీ ఆ లడ్డు నాణ్యత గురించి ఇంకా జరుగుతూనే ఉంది. నెయ్యి వేసినావు, అది ఏం వేసినావు అందరికి తెలుసు. గుడ్డు కొవ్వంత వేసి అన్నీ చేసినావు. మీరు అక్కడ దేవస్థానంలో ఉన్నటువంటి నువ్వు అయితేనేమి, వైవి సుబ్బారెడ్డి అయితేనేమి, ప్రతి ఒక్కరూ మీరు ఈ వ్యాపారాలే మీవి. దాంట్లో వచ్చే కమిషన్లే మీరు. గోవిందరాజస్వామి సత్రాలకు డోనర్స్ 40 కోట్లు ఇచ్చారు. దాన్ని రీమోడలింగ్ చేయమన్నారు, చేసావు. 40 కోట్ల రీమోడలింగ్ చేసావు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావు. ఓకే, జరిగింది. అవి మళ్ళీ పడగొట్టేశావు. వాళ్ళు 40 కోట్లు గంగలో పోయా, 600 కోట్లకి టెండర్లు పిలిచావు. మళ్ళీ ఇక్కడ బిల్డింగ్లు కడుతూ ఉన్నారు. దాంట్లో కమిషన్లు తీసుకున్నావు. తిరుపతిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ బినామీ పేర్లతో పెట్టుకొని అవన్నీ ఇవి బాండ్లు ఇష్యూ చేసావు. దాంతో కోటాను కోట్లు తీసుకుంటున్నావు. ఈ కిట్కు మీకు నేర్పించాడు రాజశేఖర రెడ్డి, నేర్పించాడు వైవి సుబ్బారెడ్డి, నేర్పించాడు విజయసాయిరెడ్డి. ఈ దొంగ లెక్కలన్నీ నేర్పించింది మీరు. దొంగ పనులు చేసేది మీరు, హత్యలు చేసేది మీరు, అంతకులు మీరు అని నోరెత్తుకొని షర్మిల గారు మాట్లాడుతూ ఉంటే సమాధానం చెప్పండి. చెప్పరు. గులకరాయితో హత్య చేయన ఉంటావు, కోడికత్తితో హత్య చేయను. ఎంతమంది చచ్చిపోయినారు గులకరాయితో హత్య? కత్తులే మీ ఆయుధాలు, కత్తులే మీకు వనరులు. వాటితో మీరు మాట్లాడుతుంది. మీరండి మాట్లాడేది. కరుణాకర్ రెడ్డి చెప్పండి. మళ్ళీ ఈరోజు ఒక ఆయన స్వాతంత్ర సమరయోధుడు మాదిర జైల్లో నుండి బయట వస్తాడు. శివరెడ్డి అవునా? ఇప్పుడే ఏదో న్యూస్ వింటా ఉండా. అబ్బా, ఆయన నేను జన చైతన్య హౌసింగ్ కార్పొరేషన్ అని ఒకటి ఉంది. నేను ఈ ఇండ్లు ఫ్లాట్లు బుక్ చేసేది. ఆయన చేసిన ఫ్లాట్లకు కలెక్షన్కి పోయి వచ్చేది శివరెడ్డి గారు. ఆయన పెళ్లి చేసుకునేది మా సొంత ఊర్లో పులిచెర్ల మండలంలో. వాళ్ళ బామారిది మేము తెలుగుదేశంలో ఉన్నాం. నేను ఎంపీటీసీ అయినప్పుడు ఈయన జెడ్పీటీసీ అయ్యాడు. అక్కడ వచ్చి పివి నరసింహారావు గారు ఒక మీటింగ్ మొత్తం ఆయన పరిపాలన, ఆయన ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు ఉపాధి హామీ ఒక చట్టం వచ్చింది. దాని మీద అవగాహన జరుగుతుంటే మమ్మల్ని అందరూ ఆహ్వానించాడు. ఓ లోకల్ జెడ్పీటీసీ కదా ఆయన పోయాం. ఆయన పోతానంటే హంగామా అప్పుడే చూసా. ఓహో, మొన్నటి వరకు ఆయన నాతో పాటు ఉండి ఈ కలెక్షన్ ఎత్తుకొని వచ్చి స్కూటర్లో పెట్టి డబ్బు బ్యాగ్ తగిలించుకొని వస్తూ ఉన్నాడు. ఇప్పుడు వేల కోట్లు. అబ్బా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, స్విట్జర్లాండ్, లండన్, ఆ దేశాల పేర్లే పెద్దగా మాకు దీంట్లో చదువుకునే వాళ్ళం. అక్కడ వ్యాపారాలు పెట్టేశావు నువ్వు. మరి ఆ ఊర్లో తెలియనోడు కోటాను కోట్లు కంటైనర్లతో ఆడు ఈ సముద్రాల్లో పోయేసి 1000 కోట్లు పెట్టేసి ఆ భూమాయ కిటుకు తెలుసుకోవాలా. ప్రజలకు అవి చెప్పండి అంటే చెప్పరు. అవి చెప్పాలా మీరు? అవి చెప్పు. జగన్మోహన్ రెడ్డి చెప్పాలా. అతను చంద్రబాబు నాయుడు అనే పేరు పూర్తిగా పలకలేడు. చంద్ర ఇటు అంటాడు, మళ్ళీ బాబు ఇది చూస్తాడు, మళ్ళీ నాయుడు. పేరు పలకాలంటేనే భయమేలకు. అబ్బా, అటువంటి ఆయన గురించి అవినీతి చెప్తావు. నీ అవినీతి పుంకాలుగా దేశ విదేశాల్లో టీవీలో పేపర్లో వస్తుంది. అవి చూసుకొని రమ్మంటారంటే ఒక్కడు కూడా ఇవి లేదు. ఈ మీద ఆయన రిలీజ్ అయ్యి వస్తున్నాడు. రాని మళ్ళీ ఆయన గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్తే అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.